హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో ఇన్ఫినిక్స్ వాళ్ళ స్మార్ట్ 6 ప్లస్ మొబైల్ అన్బాక్సింగ్ చేద్దాం. 5000 mAh బ్యాటరీతో పాటు 500 నిట్స్ బ్రైట్నెస్ అంటున్నారు. సో తక్కువ బడ్జెట్లో మనకు 500 నిట్స్ దొరకవు. సో మరొకసారి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసేసి మొబైల్ ఎలా ఉందో చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 ప్లస్ 6.82 ఇంచెస్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, దాంతోపాటు 500 నిట్స్ హై బ్రైట్నెస్ ప్రొవైడ్ చేశారని చెప్తున్నారు. 3GB ర్యామ్ 64GB వేరియంట్లో అయితే నా చేతిలో అయింది ఇది. మరి 8 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా ఉంటుందని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. 3GB వర్చువల్ ర్యామ్ కూడా ఉంటుందని చెప్తున్నారు. హీలియో G25 ప్రాసెసర్ యూస్ చేశారు. ఫేస్ తర్వాత ఫింగర్ ప్రింట్ అన్లాక్ కూడా ఉంటుంది. సో మరి దీని సీల్ని అయితే బ్రేక్ చేసేద్దాం. జనరల్గా తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో కంపెనీస్ బ్రైట్నెస్ అంటే నిట్స్ గురించి అయితే మాట్లాడవు. సో మరి దీని ప్రైస్ ఏముంటుందో చూడాలి. 10,000 కంటే తక్కువనే ఉంటుంది, అదైతే కన్ఫర్మ్. కానీ ఇంకెంత తక్కువ పెడతారు అనేది అయితే చూడాలి. సో ఇలా ఓపెన్ చేసిన వెంటనే బాక్స్ పై వైపు మనకు స్మార్ట్ 6 ప్లస్ అని చెప్పేసి ఈసారి కొంచెం కలర్ కూడా చేంజ్ చేశారు వీళ్ళు, కొత్తగా కనిపిస్తుంది. సో ఈ కవర్ని మనము రిమూవ్ చేసేద్దాం. జనరల్గా మనకు ఓన్లీ ట్రాన్స్పరెంట్ వైట్ కలర్ మాత్రమే కనిపించేస్తూ ఉంటుంది కవర్ కూడా. సో మరి ఇక్కడ కూడా వీళ్ళు చేంజెస్ తీసుకొచ్చారు అంటే మంచి విషయమే. సో ఇది ఫ్రెండ్స్, వీళ్ళు ప్రొవైడ్ చేసిన మొబైల్ చాలా సాలిడ్గా కనిపించేస్తుంది, పెద్దగా కనిపిస్తుంది. తక్కువ బడ్జెట్లో పెద్ద సైజ్ మొబైల్ కావాలనుకుంటారు సరే, సో వాళ్ళని దృష్టిలో ఉంచుకొని లాంచ్ చేసిందని చెప్పేసి మనకి ఈజీగా అర్థమైపోద్ది. సో దీనిలో మనకు మైక్రో USB పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఇక్కడ ఛార్జర్ కనిపిస్తుంది, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డుతో పాటు ఇక్కడ మనకు ఒక బ్యాక్ కేస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈసారి మరి ట్యాపర్డ్ గ్లాస్ని ప్రొవైడ్ చేయలేదు వీళ్ళు. సో మరి వాటన్నిటిని సైడ్ కొంచెం చేసి మొబైల్ గురించి మాట్లాడితే ఇక్కడ డ్యువల్ కెమెరా సెటప్ కనిపించేస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ ఉంది. వాల్యూమ్ రాకర్స్తో పాటు పవర్ ఆన్ బటన్ ప్రొవైడ్ చేశారు. ఇంకో సైడ్ మనకు సిమ్ ట్రేని ప్రొవైడ్ చేశారు. పైవైపు ఎటువంటి బటన్స్ లేవు. కింది వైపు మైక్రో USB పోర్ట్తో పాటు 3.5mm జాక్, నాయిస్ క్యాన్సిలేషన్, స్పీకర్ గిల్స్ ఉన్నాయి. వీళ్ళ దాంట్లో మనకు మెమరీ ఎక్స్పాండ్ చేసుకునే ఆప్షన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు జనరల్గా. సో అదే ఇక్కడ చూడొచ్చు. యాక్చువల్లీ ఇది ఓపెన్ చేయకముందే చెప్పచ్చు, ఇన్ఫినిక్స్ మొబైల్స్లలో ఇది ఒక ప్రత్యేకత అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఈ మొబైల్ని అయితే నేను ఆన్ చేస్తున్నాను. సో మరి పవర్ ఆన్ చేసిన వెంటనే ఇన్ఫినిక్స్ అని చెప్పేసి పవర్డ్ బై ఆండ్రాయిడ్ రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో మరి బ్రైట్నెస్ గురించి ఎక్కువ మాట్లాడారు వీళ్ళు. మరి తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు బ్రైట్నెస్ ఎక్కువ ఇచ్చే మొబైల్స్ అనేవి చాలా తక్కువ. ఒకసారి మరి దీన్ని సెటప్ చేసేసి మరి నిజంగానే దీని బ్రైట్నెస్ అలా ఉందా లేదా అనేది మీకు చెప్తాను. సెటప్ ప్రాసెస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. XOS 10.6.0 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 12 తోటి వస్తుంది. సో ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పేసుకోవచ్చు. చాలా కంపెనీస్ ఇంకా Android 11 ప్రొవైడ్ చేస్తున్నాయి, 13 కూడా రాబోతుంది. కాకపోతే 12 ప్రొవైడ్ చేస్తున్నాయి. కాకపోతే వీళ్ళు మాత్రం ఇక్కడ 12 ప్రొవైడ్ చేయడం ఒక మంచి విషయం. సో ఒకసారి మనం ఇక్కడ చూసినట్టయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది Android 12 తోటి వచ్చింది. నెక్స్ట్ మిగతా డీటెయిల్స్ కనిపించేస్తున్నాయి ఇక్కడే. ఎంత GB ర్యామ్ ఉంది, దాంతోపాటు ఎంత GB వర్చువల్ ర్యామ్ ఉంది. బ్యాటరీ గురించి మాట్లాడినట్టయితే 5000 mAh బ్యాటరీని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక ఆరంభంగా మీకు 1 డే అండ్ 1.5 డే వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చేస్తుంది. ప్లస్ ఇది HD ప్లస్ డిస్ప్లే కాబట్టి మనకు బ్యాటరీ కూడా ఎక్కువ కన్జ్యూమ్ అవ్వదు. సో ఫ్రెండ్స్, మరి డిస్ప్లే బ్రైట్నెస్ గురించి మాట్లాడితే నిజంగానే బాగుంది. అంటే ఈ ప్రైజింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే వేరే ప్రైజింగ్లో ఇంకా ఎక్కువ మంచిగా ఉంటాయనుకోండి. కాకపోతే వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఈ ప్రైజింగ్లో మాత్రం నాకు డిస్ప్లే అనేది చాలా బ్రైట్గానే అనిపించేస్తుంది. ఒకసారి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో మనకు బ్యాక్ సైడ్ ఇచ్చారు కాబట్టి ఆబ్వియస్లీ ఇది ఫాస్ట్గానే మొబైల్ని అన్లాక్ చేయాలి. సో మరి ఫాస్ట్గానే ఇక్కడ మొబైల్ అన్లాక్ చేయడం మనం గమనించవచ్చు కూడా. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తర్వాత ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఇది కూడా పర్లేదు, బాగానే మొబైల్ని అన్లాక్ చేస్తుంది. దీంతో కొన్ని ఫొటోస్ని కూడా క్యాప్చర్ చేసి చూద్దాం. సో ఇక్కడ నేను కెమెరా యాప్ను ఓపెన్ చేశాను. ఇక్కడ మనకు అన్ని రకాల మోడ్స్ని అయితే ప్రొవైడ్ చేశారు, బ్యూటీ మోడ్ అని చెప్పేసి. దాంతోపాటు వీడియోస్ గురించి మాట్లాడినట్టయితే 1080p వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. మనం ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఇక సెల్ఫీ గురించి మాట్లాడినట్టయితే సెల్ఫీలో కూడా మనము 1080p వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి దీని డిస్ప్లే బ్రైట్నెస్ గురించి మాట్లాడినట్టయితే బాగుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే కలర్స్ అనేవన్నీ ప్రాపర్గానే కనిపించేస్తున్నాయి. దాంతోపాటు సౌండ్ మాత్రం చాలా లౌడ్గా వస్తుంది ఫ్రెండ్స్, అదైతే నేను గమనించాను. సో మరి ఇక్కడ ఈ డిస్ప్లేలో కూడా కలర్స్ అనేవి ప్రాపర్గానే కనిపించేస్తున్నాయి. ఓవరాల్ చూసుకున్నట్టయితే ఎవరైతే పెద్ద స్క్రీన్ సైజ్ మొబైల్ కావాలనుకుంటారో, సో పెద్ద బ్యాటరీ బ్యాకప్ ఉండే మొబైల్ తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటారో వాళ్ళని ఉద్దేశించి లాంచ్ చేసిన మొబైల్ ఇది. సో మరి మీకు ఈ మొబైల్ నచ్చిన ఫీచర్ ఏంటి కామెంట్లో రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.